హంస 3 ఛానల్ ప్రత్యేక కథనం. అంతర్జాతీయ అంతరిక్ష రంగంలో భారత్ ఘన విజయం సాధించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా శుభాంశు శుక్లా ఘనమైన చరిత్ర సాధించారు. అమెరికాలోని కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరిన ISS నౌకలోకి శుభాంశు శుక్లా ప్రవేశించిన మరుక్షణం అంతకు ముందే అక్కడ ఉన్న నలుగురు వ్యోమగాములు శుభాంశు శుక్లాకు సాదర స్వాగతం పలికారు. వీరు 14 రోజుల పాటు అంతరిక్షంలో పరిశోధనలు చేసి 60 ప్రయోగాలు చేసి భారత్ కు అనేక సాంకేతిక శాస్త్ర పరిశోధనలను అందజేయనున్నారు. వాటిలో ప్రధానంగా న్యూట్రిషన్, ల్యాండ్ గ్రావిటీ వంటి వాటి మీద వీరు పరిశోధనలు చేస్తారు. శుభాంశు శుక్లా లైవ్ కాల్ లో మాట్లాడుతూ తనకు భూమి చాలా అందంగా కనబడుతున్నదని, ముఖ్యంగా అంతరిక్షం నుంచి భూమిని చూసే అరుదైన అవకాశం లభించడంపై ఆయన హర్షాన్ని వ్యక్తం చేశారు. ఇది తనకెంతో కొత్త అనుభవం అని, ఇటువంటి అనుభవాన్ని చవిచూడడం చాలా ఆనందంగా ఉందని శుభాంశు శుక్లా చెప్పారు. శుక్లా బృందానికి ప్రధాని మోడీ శుభాభినందనలు తెలిపారు. అతని తల్లిదండ్రులు లక్నోలోని అంతరిక్ష కేంద్రం నుంచి చూసి భావోద్వేగానికి గురయ్యారు. తాను భూమి మీద నుంచి ISS కు వెళ్తున్న క్రమంలో గ్రేస్ రోమనౌకలో ఉన్న వీడియో లింక్ ద్వారా మాట్లాడుతూ గురుత్వాకర్షణ పరిస్థితుల్లో జీవించడం నేర్చుకుంటున్నానని, ఇదంతా తనకెంతో ఆనందంగా ఉందని, హలో నమస్కారం అంటూ తన మాటలు ప్రారంభించారు. ప్రయోగానికి ముందు 30 రోజుల పాటు క్వారంటైన్ లో ఉన్న సంగతిని ప్రస్తావించారు. లాంచ్ పాడ్ మీద గ్రేస్ లో కూర్చోగానే ఎప్పుడెప్పుడు బయలుదేరదామా అన్న ఆలోచన నా మనసు నిండా ఉందని ఆయన తెలిపారు. తినటం, చదవటం, కొత్తగా అడుగులు వేయటం, నడవటం వంటివి నన్ను నేను నివేదించుకోవటం వంటి అన్ని ఒక శిశువులా నేర్చుకోవడం ఇక్కడ సంతోషాన్ని ఇస్తున్నాయి అన్నారు. కాగా ఇది తన వ్యక్తిగత ఘనత కాదని, దీంట్లో భాగస్వాములైన వారందరి సమిష్టి విజయమని, వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని శుభాంశు వివరించారు. కాగా తాను వెంబడి తెచ్చుకున్న హంస బొమ్మను ప్రస్తావిస్తూ భారతీయ సంస్కృతిలో హంసకు గొప్ప ప్రాధాన్యం ఉందని, జ్ఞానానికి ప్రతీకగా భావిస్తారని గుర్తు చేశారు. అవసరమైన దానిపైనే దృష్టి పెట్టి అనవసరమైన దాన్ని వదిలిపెట్టేది హంస లక్షణమని, ప్రస్తుతం చంచల ప్రపంచంలో ఇది చాలా ముఖ్యమైనదన్నారు. ప్రయాణంలో చాలాసేపు ప్రశాంతంగా పడుకున్నానని తన సహచరులు చెప్పినట్టు శుక్లా వెల్లడించారు. హంస న్యూస్ ఛానల్ ప్రత్యేక కథనం. Thank you, Peggy. So I am number 634. That's a privilege. But to be fair, it is a privilege to be amongst the few who have got the chance to see the Earth from a vantage point that I have been able to see now. It has been a wonderful ride. It has been great, and I was looking forward to come to space. So it is something to look forward to as such. But the minute I entered the International Space Station and you guys, this crew, you just made me feel so welcome, as if you literally opened your doors, like your house doors for us. That's true. So, but it was fantastic. I feel even better. Whatever expectation I had of coming here, they were surpassed by the view. Of course, that's the big part of it, but by you guys as well. So, thank you so much. I think this was fantastic. This is wonderful, and I'm very, very confident that the next 14 days are going to be amazing. Doing, as you said, advancing science and research and working together. Thank you so much.